హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవి బెండకాయ ముచ్చుకల్ని చక్కగా వేయించేసుకోండి. తగినంత నూనె వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, పసుపు వేసుకోండి, ఆవాలు మెంతుల పొడి వేసేసుకుని చక్కగా ఇలాగా ఫ్రై చేసేసుకోండి. నేను వేసేసాను, కారం వేసేసాను, ఉప్పు వేసేసాను. ఫ్రాక్చర్ చేయితో కలపడం చాలా కష్టం కాబట్టి నేను ఫాస్ట్గా కలపలేను. మీరు మాత్రం చక్కగా కలిపేసుకోండి. ఏమేమి వేసానో నేను మీకు చెప్పాను కదా, ఇంకేమీ వేసుకోక్కర్లేదు. ఎలాంటి గరం మసాలాలు ఏం వేసుకోక్కర్లేదు. జస్ట్ ఉప్పు, కారం, ఆవాల మెంతుల పొడి, అలాగే జీలకర్ర వేసేసుకుని చక్కగా పసుపు వేసేసుకుని వేయించేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే చాలా మంచిది షుగర్కి. అలాగే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది కూడా తగ్గిపోతుంది. సో ఇలా మరీ డీప్ ఫ్రై అవ్వాలని రూల్ లేదు. ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. ముచ్చుకల్ని ఎప్పుడు పడేయకండి, ఇలా చేసేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటే మొదటి ముద్దలో తినేస్తే బాగుంటుంది. పిల్లలకు కూడా అలవాటు చేయండి, మీరు కూడా తినండి. ఇది అలవాటు చేసుకుంటే చాలా చాలా మంచిది. మనకి బౌల్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కూడా తీరిపోతుంది. సో తగినంత ఉప్పు, కారం వేసేసుకుని, ఆవాల మెంతుల పొడి వేసేసుకుని, రోస్టెడ్ ఆవాల మెంతులు వేసుకుని, చక్కగా జీలకర్ర ఎక్కువ వేసుకుని, కావాలంటే మీరు కరివేపాకు ఇవన్నీ అడిషన్స్ అన్నీ మీరు వేసుకోండి. ఇది మాత్రం అసలైన మెడిసినల్గా తినాలంటే మాత్రం ఇలా తినేసుకోవాలి. ఎక్కువ వేయించక్కర్లేదు. బంద్ చేసేస్తాను నేను. తప్పకుండా మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఎప్పుడు బెండకాయ ముచ్చుకల్ని పడేయకండి. బాయ్ అండి.